అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు నేను కార్పొరేటర్ అయినను అంటే పబ్లిక్ నన్ను గుర్తుపెట్టుకొని ఓటేస్తేనే కార్పొరేటర్ అయినాను. ఆ విధంగా నేను 3 సంవత్సరాలు నేరేడుమెట్ల ఎంత పని చేసినో మీడియా వాళ్ళకి అందరికీ తెలుసు. గల్లీ రోడ్డు వేసిన, ఒక్క రోడ్డు కూడా లేకుండా నేను కార్పొరేటర్ అయినప్పుడు. సరే, ఆ పనులన్నీ చేసినా అయిపోయింది. 1 ఇయర్ నుంచి రాజశేఖరన్ ఎమ్మెల్యే అయిండు. అయినాక ఆర్కేపురం బ్రిడ్జి దానికి చెరువు కొరకు ఎన్నిసార్లు అధికారులు తీసుకొచ్చిండో అందరికీ తెలుసు. మేము కూడా వెళ్ళినాం, చూసినాం, పనులు అవుతున్నాయి. ఈ విధంగా చేస్తున్నాము. అన్నయ్య ప్రతి పనికి వస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాం, వెళ్తూనే ఉన్నాం. కాలనీలో ఏ సమస్య ఉన్నా వెళ్తున్నాం, చూసుకుంటున్నాము. ప్రతి సమస్యను మేము రిప్రజెంట్ చేస్తాం. ఖచ్చితంగా ఈ శిఖండి పాత్ర ఎవరైతే పోస్తున్నారు, మాకు అధికారులు సహకరించారో మాకు అర్థమైపోయింది. ఈ శిఖండి పాత్రను పోషిస్తున్నారు ఎవరో, ఆ శిఖండి పాత్రను మాత్రం ప్రజలకు తీసుకుపోతాం. ప్రజలకు తీసుకుపోయి మేము ప్రజల కోసం పనిచేయడం ఆయన ఇగో చేయనిస్తలేరు, మరి ఎందుకు చేయనిస్తారో అధికారులు చెప్పాలి. అధికారులు పెన్ డౌన్ చేస్తారంట. ఎవరైనా పని చేస్తామని వచ్చి సీట్లో కూర్చుంటారు, కానీ పని చేసే సిగ్గుమాల అధికారులు ఎక్కడ ఉన్నారా? ఊడిగం చేయాలంటే ఇంటికి పోయి ఊడిగం చేసుకోరు, వాళ్ళ ఇంటికి సేవ చేసుకోరు. పోయి ఎవరికన్నా పోయి చేసుకోవాలనుకుంటే ప్రజలకు సేవ చేస్తామని నీకు ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకుంటూ అన్నీ తీసుకుంటూ వాహనాలు సమకూర్చి నిత్యం మీ రక్షణ కోసం ప్రభుత్వం పనిచేస్తుంటే ఆ ప్రజలకు చేయాల్సిన సేవ ఒక వ్యక్తులకు చేసుకుంటూ పోతా ఉన్నారు. వ్యక్తులు చెప్పినట్టు ఆడుతూ ఉన్నారు మీరు. అది ఖచ్చితంగా ఇప్పటికే ఆర్టీఐ రూపకంగా అన్నీ పోతా ఉన్నాయి. ఎవరెవరు ఏం చేస్తున్నారో మేము కూడా, ఎందుకంటే ఏ అధికారి వ్యక్తిగతంగా ఎవరికి కాదు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయయ్యా, మాకు సంబంధం లేదు, మేము మీకు సహకరిస్తామని చెప్తా ఉన్నాం. మీకు సహకరించినప్పుడు నా పని నేను చేయాలి కదా అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు పోతున్నారు. ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా ఏ అధికారి, ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎన్ని దండకాలు ఎన్ని తిట్టలు తిట్టడో అన్ని అవి గాలి రూపకంగా పోయి ఓట్ల రూపకంగా వచ్చి ఇలా గెలిచి ఇక్కడ కూర్చున్నాం. రేపు వచ్చే ఎలక్షన్ల ఇదే రకంగా మీరు ఇట్లా పనిచేస్తే ఖచ్చితంగా 50, 70 అయితే 70 లక్ష అవుతుంది. మీరు పబ్లిక్ పని చేయరు, మా ఓటు శాతాన్ని తగ్గిరి, మా ప్రజలకు సేవ చేస్తలేరనే విషయం ఏదైనా మేము తప్పు చేస్తే తప్పుని ఎత్తు చూపెట్టరు. ఎవరైనా తప్పు చేస్తే మనం తప్పు చేస్తే తప్పుని ఎత్తు చూపెట్టాలి, తప్పులేదు దాంట్లో. కానీ వ్యక్తిగత పెట్టుకొని చెప్పుడు మాటలు, ముఖ్యంగా నేను ఒకటే చెప్తాను, చెప్పుడు మాటలతోని ఇలా అధికారులు ఏదైతే మోసపోతా ఉన్నారో దీనికి ఖచ్చితంగా మూల్యం చెప్పిస్తారు. మీరు ప్రజల పక్షాన్ని నిలబడండి, ఎవరింటికి కాదు, ఎమ్మెల్యే గారికి సహకరించండి, మల్కాజ్గిరి ప్రజలకు అభివృద్ధికి తోడ్పడండి. మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ప్రపోజల్ పంపించి మరియు ల్యాండ్ ఎక్కడుంది అని ఐడెంటిఫై చేసి అవన్నీ కూడా ఫాలో అప్ చేసి ఇవన్నీ చేస్తున్నారు. ఇట్లాంటి ఎమ్మెల్యే అంటే ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేస్ పని చేశారో లేదో వదిలేయండి. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఈ సంవత్సర కాలంలో ఎంత పని చేశారో మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అన్ని మీడియాలో వస్తుంది. మేము ఊరికే ఫొటోస్ పెట్టడం కాదు, మ్యాటర్ కూడా మీరు అందరు కూడా చూస్తున్నారు. కాబట్టి అంటే ఎంత ఫాలో అప్ చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే అయ్యుండి కూడా సామాన్య లీడర్ అయినట్టు వెళ్ళి పర్సనల్గా ఫాలో అప్ చేస్తూ పనులు అవుతున్నాయో లేదండి మాయంబడి అంటే మేము వెళ్ళకున్నా మమ్మల్ని కాల్ చేసి మమ్మల్ని కూడా వెళ్ళి మీరు ఎంబడి ఉండండి అమ్మ, అధికారులు ఎంబడి ఉండి పనులు చేయించుకోండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్. ఫండ్ మేము వెళ్ళి జోనల్ కమిషనర్కి ఇచ్చిన ఫండ్ ఇచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్. సో వారి చేతిలో ఫండ్ పెట్టుకొని మేము పని చేయించడం లేదు అనడం ఎంతవరకు కరెక్ట్? మరి వారు ఉన్నారు కదా, వాళ్ళ గవర్నమెంటే ఉంది. ఇప్పుడు ఆయన ఎక్స్ ఎమ్మెల్యే, ఆయనకి ఏం అధికారం ఉంది? ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తే ఫండ్ వస్తుందని చెప్తున్నారు. మరి ప్రోటోకాల్ ప్రకారం ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఫండ్ ఇవ్వని వాళ్ళు ఎక్స్ ఎమ్మెల్యే, ఆయన ఓడిపోయిన ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ఫండ్ ఎట్లా ఇస్తారు? అది కరెక్టేనా? అసలు ఇది ఎక్కడ పోతుంది అసలు? అంటే మల్కాజ్గిరి అంటే ఇప్పుడు అసలు మేము చెప్తున్నాం కదా, ఇట్లా మల్కాజ్గిరిలో ఉన్న రాజకీయాలు ఏ కాన్స్టిట్యున్సీలో కూడా లేదు. మేము అంటే కార్పొరేటర్స్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా కానీ ఎవరైనా ఉన్నా కానీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ ఒకరికొకరు మాట్లాడుకోవద్దు, వెళ్తే ఇంకా అక్కడ వచ్చి తిట్టేయడం అవన్నీ అసలు అంటే రాజకీయాల్లో వేరే పార్టీస్ అయితే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా పోతారా, ఫ్రెండ్స్ కాకుండా పోతారా? అంటే పాలిటిక్స్లో వేరే పార్టీస్ అయితే ఇంకా కలుసుకోవద్దు, మాట్లాడదు, శత్రువులు అయిపోతామా? పార్టీలు అనేది ఎలక్షన్ టైంలో ఉండాలి. ఎవరున్నా ఏ పార్టీ అయినా ప్రజల కోసం పనిచేయాలి. మేమున్నది ప్రజల కోసం పనిచేయడానికి, ఎమ్మెల్యే గారు కూడా ప్రజల కోసం పనిచేయడానికి ఆయన ముందెళ్తున్నారు. వారికి ఇంకా సపోర్ట్ చేయాల్సింది పోయి ఇంకా పిచ్చి మాటలు మాట్లాడడం, అదంతా మాట్లాడడం అసలు ఎంతవరకు కరెక్ట్ మాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. పనిచేసే వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి వారు బాగా చేస్తున్నారని చెప్తే ఇంకా మాకు ఇంకా కూడా పనిచేయడానికి సంతోషంగా చేస్తాం. కానీ అట్లాంటిది బ్యాక్ స్టాప్ చేయడానికి ఏదో అన్ని పిచ్చి రూమర్స్ అన్ని స్ప్రెడ్ చేయడము ఇవన్నీ చేయడం అసలు కరెక్ట్ కాదు. ఇది ఒక్కటే మేము చెప్తున్నాం. మేము చెప్పుకోని అవసరం లేదు, మా పనిలోనే మీరు చూసుకోవచ్చు మేము ఎంత కష్టపడుతున్నాం అనేది. ఫోటోలు పెడుతున్నారు, మెమరాండంలు ఇస్తున్నారు,
20 సార్లు ఇచ్చిరు 30 సార్లు ఇచ్చిరు అని అంటే 30 సార్లు ఇస్తాము 1,00,000 సార్లు కూడా ఇస్తాము. మాకు పనులు జరగాలి, మా పబ్లిక్కి పనులు జరగాలంటే మెమరాండంలు ఎన్ని సార్లు అయినా ఇస్తాం మేము. మెమరాండంలు ఇస్తున్నారు, ఫోటోలు పెడుతున్నారు అని అంటే మీరు మెమరాండంలు ఇవ్వగానే అయిపోదు, ఫోటో పెట్టగానే అయిపోదు, మీకు ఫాలో అప్ ఉండాలని వాళ్ళే చెప్తున్నారు. మరి ఫాలో అప్ అంటే ఏంటి? 10 సార్లు ఇవ్వడమే కదా మెమరాండంలు, 20 సార్లు ఇవ్వడమే కదా మెమరాండంలు. ఫాలో అప్ అంటే అదే కదా, మా దృష్టిలో అయితే అదే. మళ్ళీ మళ్ళీ వెళ్ళి వాళ్ళకి మళ్ళీ కలిసి మేము మళ్ళీ గుర్తు చేస్తున్నాం. మా రిజర్వాయర్ కోసము మేము ఇప్పుడే కాదు, ఎలక్షన్స్ ముందే మా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కేటీఆర్ని కల్పించడం జరిగింది. ఆయన దానం కిషోర్ గారితో మాట్లాడి అప్పటికప్పుడు శాంక్షన్ చేయిస్తాను కూడా అని చెప్పేశారు. కాకపోతే దురదృష్టవశాత్తు మా గవర్నమెంట్ రాలేదు. మా గవర్నమెంట్ కనుక వచ్చుంటే ఈ పార్టీకి అక్కడ రిజర్వాయర్ శాంక్షన్ అవుతుంది. మా రిజర్వాయర్ శాంక్షన్ కాలేదు. అయితే మేము పబ్లిక్ కోసము వాళ్ళు పడుతున్న నీటి ఎద్దడి కోసము మేము పాటుపడుతుంటే ఈ అవగాహన లేని పబ్లిక్ ఏం మాట్లాడుతున్నారు? వెళ్తున్నారు, ఫోటో పెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీకు ఏం తెలుసు, అసలు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు? అర్థమవుతుంది. మేము రిజర్వాయర్ కోసము నేను ఎలక్ట్ అయిన తర్వాత 3 సంవత్సరాల నుంచి స్టాఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడ గచ్చిబౌలిలో 3 సంవత్సరాలు అనిల్ కుమార్ గారు అని చెప్పేసి దాని మీద డిపిఆర్ ప్రిపేర్ చేయించిన. డిపిఆర్ ఏది అసలు ఇక్కడ పెట్టమని చెప్పిన డిపిఆర్ ప్రిపేర్ చేయించిన. నేను డిపిఆర్ ప్రిపేర్ చేయించి కష్టపడి నేను ఇంతగానం తిరుగుతుంటుంటే ఒకడేమంటాడు, ఇగో మా కాంగ్రెస్ వాళ్ళు ముందే పోయి ఆల్రెడీ ఫోటో పోయేసి వచ్చి ఫోటో పెట్టిర్రు అని చెప్తున్నాడు. నేను 3 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను ఆ ప్రజల కోసం. నేను గట్టిగా చెప్తా ఈ మాట. ఇట్లాంటివి దాన్ని మాట్లాడడానికి ఇవన్నీ వాళ్ళ ఉనికిని మేము ప్రజలలో తిరుగుతుంటుంటే అదే మేము ఏమైపోతామో అని చెప్పేసి పెట్టిన ప్రెస్ మీట్ అని మాత్రం ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నా. అంతేకాదు మేము ప్రజలకు సేవ చేసుకుంటూ వెళ్తున్నాం. రాజకీయం చేస్తలేము. ఎదుటి వ్యక్తిని చూపించే ముందన 3 వేళ్ళు మనల్ని చూపిస్తున్నాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే 3 వేళ్ళు మనల్ని చూపిస్తున్నాయి. అరే వాళ్ళని ప్రశ్నిస్తున్నాము అని అంటే మనం ఫస్ట్ ఏం చేసినాం పబ్లిక్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.